యావర్ రోడ్డు విస్తరణ చేయకుంటే రాజకీయాల నుండి నిష్క్రమిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని చింతకుంట చెరువులో చేపల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ యావర్ రోడ్డు విస్తరణ చేయకుంటే రాజకీయాల నుండి నిష్క్రమిస్తానని, చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుంది, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరగకుండా అందరూ సహకరించాలి, ఎక్కడా కూడా ఇంకుడు గుంతల నిర్మాణం లేకపోవడం వలన చెరువులు కలుషితం అవుతున్నాయని అన్నారు. అది ఇదివరకు చెప్పినా యావర్ రోడ్ చేయకపోతే నేను రాజకీయాల్లో కొనసాగా అని చెప్పాను. ఎన్ని రోజులు కంప్లీట్ అయ్యే అవకాశం? రోజులని చెప్పలేము. నా వచ్చే ఎలక్షన్ లోపల కాకపోతే మాత్రం నేను పోటీ చేయాలి. చెరువు మంచిగా ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది. చెరువులో నీళ్లు ఉన్నప్పుడే చెరువు కింద ఉన్న పంట పొలాలు కావచ్చు, గ్రామము పట్టణానికి దగ్గర ఉంటే ఆ ఇళ్లలోకి తాగనీళ్ళకి అదేవిధంగా పంటకు సాగు నీళ్ళు ఉంటాయి. ఒక పద్ధతి ప్రకారం లేకపోవడం వల్ల, పట్టణీకరణ అవడం వల్ల గ్రామాలలో కూడా ఇండ్లు పెరిగి మొత్తం సీసీ రోడ్లు, డ్రైన్లు అవడం వల్ల నీళ్ళు ఎక్కడ కూడా ఇంకుతలేవు. ఇంకుడు గుంతలు కట్టుకోవాలని చెప్పి ప్రభుత్వాలు చెప్పినా కానీ నీళ్లు ఇంకని పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద సమస్య ఈనాడు ఈ అక్రమ నిర్మాణాల వలన. అసలు ఏదైతే కర్ణాంకుంట దగ్గర నుంచి తులసి దగ్గర నుంచి నీళ్లు కావచ్చు, ఇళ్లలో మురికి నీరు కావచ్చు, పక్క నుంచి డైవర్ట్ చేద్దామంటే తీసుకురాని పరిస్థితి మనకి ఇక్కడ ఏర్పడ్డది. డాక్యుమెంట్స్ లేక చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, అక్కడ ప్లాట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ అక్రమ లేఅవుట్లకు తెరదీస్తున్నారు. నేను పదే పదే చెప్తా ఉన్నా, ఈ విషయంలో రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఒక 100 సార్లు రికార్డు చేసి ఉంటారు మా స్థానిక ఛానల్ వాళ్ళు, తక్కువ 100 సార్లు. కానీ అనుకున్న ఫలితాలు సాధించలేనందుకు కొంత బాధగా కూడా ఉన్నది. తప్పకుండా ఇప్పటికైనా ప్రజలు ఆలోచన చేయాలి, అధికారులు కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో ఎవరో కట్టుకుంటున్నారని చెప్పి వదిలేయద్దు. అది మనకు చాలా ముందు తరాలకు ఇబ్బంది అవుతుందని చెప్పడం తెలియజేస్తూ, ఇప్పుడు నేను చెప్తా ఉన్న పర్మిషన్స్ ఇవ్వట్లేదు, అనాథరైజ్గానే కొంత కడుతున్నారు. ఆ ప్రాబ్లం ఇవాళ కొత్తది కాదు. జగిత్యాల పట్టణంలో చెరువుల పొంటే కాదు 14 జోన్లు 125 సర్వే నెంబర్లలో ఇట్లాంటి నిర్మాణాలు జరిగినాయి. చాలా మటుకు కూడా నేను సెటిలైట్ చేసిన, మాస్టర్ ప్లాన్ కూడా తీసుకొద్దామన్న సందర్భంలో మొన్నటి ఎలక్షన్ల కంటే ముందు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వస్తే రైతులను రెచ్చగొట్టి ఎవరు స్పీచ్లు ఇచ్చిండ్రో మీ ఛానళ్ళ ద్వారానే తెలిసింది. రైతులకు నష్టం కాకుండా చేస్తామని చెప్పినా కానీ రోడ్లన్నీ కూడా దిగ్బంధం చేస్తే, డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అంటే జస్ట్ ముసాయిదా, మార్పు చేర్పులకు సలహాలు ఇవ్వమని అడిగేది. ఆ సందర్భంలోనే అసలు అధికారులను కానీ మమ్మల్ని కానీ దాదాపుగా స్తంభింపజేసే పరిస్థితి వస్తే ఆ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కూడా క్యాన్సిల్ చేసి నేను మళ్ళీ కూడా ప్రభుత్వానికి కొన్నాం. ఈసారి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అప్పుడే ఎటువంటిది కూడా రైతులకు ఇబ్బంది కాకుండా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లానే ఎట్లయితే గతంలో 14 జోన్లు 120 సర్వే నెంబర్లకు ఇబ్బంది లేకుండా చేసినామో చేయాలని చెప్పి అధికారులు సూచించినాం. దాంట్లో కొంత అధికారుల తప్పు ఉన్నది. అధికారులు తప్పు చేసినా సవరించుకునే అవకాశం మనకు ఉండింది. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ అంటే జస్ట్ మనకు ఒక ముసాయిదా పెడతారు. ఇప్పుడు ఎట్లయితే ఓటర్ లిస్టు ముందుగాల పెట్టి మీ ఆబ్జెక్షన్స్ చెప్పమని, అది చెప్పకుండా ఇక బాగా గొడవ చేసేసరికి మనం అది క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. తప్పకుండా దానిపైన మళ్ళీ కూడా నిర్ణయం తీసుకుంటాం.